నిన్న కురిసిన భారీ వర్షానికి ప్యాట్నీ నగరం నీట మునిగింది. ఇంకా జల దిగ్బంధంలోనే ప్యాట్నీ నగర్ కాలనీ వాసులున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు లైవ్ లో. ప్రేమ్. థ్యాంక్ యూ. నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి హైదరాబాద్ కూడా పూర్తిగా జలమైనటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా బేగంపేట పరిధిలో ఉన్నటువంటి ప్యాట్నీ నగర్ కాలనీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో ఉంది. ఇప్పటికీ అంటే సుమారుగా నిన్న అర్ధరాత్రి నుంచి వర్షం తగ్గినప్పటికీ కూడా, వర్షం లేకపోయినప్పటికీ కూడా పూర్తిగా ఈ యొక్క కాలనీ కూడా మనం ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు. పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క జల దిగ్బంధంతో పాటుగా కూడా నిన్న రాత్రి అంతా కూడా కరెంటు లేకుండా కాలనీ మొత్తం కూడా అంధకారంలో గడిపినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈ యొక్క ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క నీటికి సంబంధించినటువంటి మార్క్ కూడా మనకు కనిపిస్తుంది. సుమారుగా 6 ఫీట్ల లోతులో ఉన్నటువంటి గోడ కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటుగా కూడా ఈ యొక్క కాలనీలో ఉన్నటువంటి ఇళ్లలోకి కూడా ఇప్పటికే అంటే ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా కూడా ఈ కాలనీలో పరిస్థితి ఇదే విధంగా ఉంటుందన్న నేపథ్యంలో ఈ యొక్క కాలనీ వాసులు కూడా వారి ఇంటికి ఉన్నటువంటి ప్రహారీ గోడలను కూడా ఎత్తుగా కట్టుకున్నప్పటికీ కూడా ఈ యొక్క అతిగా వచ్చినటువంటి వర్ష ప్రభావం నేపథ్యంలో కావచ్చు, అలాగే అటు ఈ యొక్క ప్యాట్నీ నగరికి ఆనుకుని ఉన్నటువంటి నాలాకు సంబంధించినటువంటి ఒక అడ్డుగా ఉన్నటువంటి ఒక నిర్మాణాన్ని కూడా ఇప్పటికే గతంలో హైడ్రా అధికారులు కూడా కూల్చివేయడం జరిగింది. ఆ యొక్క కూల్చివేత కారణంగా కూడా ఆ యొక్క నాలాకు ఆనుకున్నటువంటి వరద కూడా పూర్తిగా ఈ కాలనీలోకి వచ్చిన నేపథ్యంలో కూడా ఈ ఇల్లు మొత్తం కూడా పూర్తిగా నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే అటు కాలనీ వాసులు కూడా పూర్తిగా ఆ యొక్క ఇళ్లలోకి వచ్చినటువంటి నీళ్ళని కూడా వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి పెద్ద భారీ మోటార్ ద్వారా కూడా నీటిని కూడా బయటికి పంపించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క కాలనీలో అటు 11 కేబీకి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ కనెక్షన్స్ ఉన్న నేపథ్యంలో కూడా ఆ యొక్క ప్యానెల్ బోర్డులోకి ఈ నీళ్లు వెళ్తాయన్న ఉద్దేశంతో ఎలక్ట్రిక్ అధికారులు కూడా నిన్న రాత్రి నుంచి కూడా ఈ యొక్క కరెంట్ ని కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి అధికారి కూడా ప్రస్తుతం మనకు లైన్ ఇన్స్పెక్టర్ కూడా నాగేశ్వరరావు ప్రస్తుతం మనకు అందుబాటులో ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే నిన్న వచ్చేటువంటి వర్షానికి ఈ యొక్క ప్యానెల్స్ కూడా మునిగిపోయాయా? ఇలాంటి ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి ఇష్యూ ఏమైనా నెలకొన్నదా? అంటే ప్యానల్స్ ఏం మునగలేదు. అంటే అప్పటికే డేంజర్ పొజిషన్లో ఉండేసరికి మా అధికారులు మా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వల్ల మేము 11 కేవీ మొత్తం బంద్ చేయడం జరిగింది. అప్పటికే మేము వచ్చి చూస్తే సుమారు 10 గంటల నుంచి ఫుల్ వాటర్ అంటే 6 ఫీట్ల లోతు 6 ఫీట్ల హైట్లో వాటర్ అయితే వచ్చేసిన సందర్భంగా ఇంకా మా అధికారులతోటి మాట్లాడేసి వాళ్ళు ఏమన్నారంటే ఇమీడియట్లీ మీరు సప్లై బంద్ చేయమని చెప్పేసి అంటే మేము 11 కేవీ సప్లై మొత్తం బంద్ చేయడం జరిగింది. అది ఇప్పటి వరకు ఇంకా సప్లై అయితే ఇవ్వలేదు. ఒక 4 ట్రాన్స్ఫార్మర్ మాత్రం బంద్ ఉన్నది. ఫర్దర్గా మా అధికారులు వచ్చేసి చూసిన తర్వాత దానికి అంటే సప్లై ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాము. అంటే లోపల వెళ్ళాలంటే కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది వాతావరణంలో. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కూడా నెలకొన్నదని చెప్పేసి ఎలక్ట్రిక్ అధికారులు కూడా తెలియచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క కాలనీలో అంటే సుమారుగా ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు కూడా ఈ యొక్క కాలనీలో ఉన్నటువంటి ఇళ్లలోకి నీళ్లు చేరడం, అంతేకాకుండా పూర్తిగా సెల్లార్లన్నీ కూడా నీటిమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఈ యొక్క ఇళ్లలో ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళలేని పరిస్థితి కూడా నెలకొంటుంది. అంతేకాకుండా బయట ఉన్న వాళ్ళు కూడా తిరిగి ఇంటికి చేరుకోవాలంటే వర్షం పడ్డప్పుడు సాధ్యమయ్యే పని కాదని చెప్పేసి కాలనీ వాసులు కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అంతేకాకుండా అటు ముఖ్యంగా ఏదైతే హైడ్రా కూల్చివేసినటువంటి ఒక నాలాగా అనుకున్నటువంటి ఒక నిర్మాణం కారణంగా కూడా ఆ యొక్క నిర్మాణాన్ని పూర్తిగా కూల్చివేయడంతో ఈ యొక్క పరిస్థితి నెలకొంటుందని కూడా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క వర్షం వచ్చే ప్రతిసారి కూడా ఈ కాలనీ పూర్తిగా నీట మునిగిపోతుంది. అంతేకాకుండా ఈ యొక్క వర్షంతో పాటుగా కూడా కాలనీలో ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో తెలియక కూడా అంటే మ్యాన్ హోల్స్ కూడా ఈ యొక్క వరద తాకిడికి పూర్తిగా తెరుచుకోవడంతో ఈ యొక్క దీంట్లో నడవడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తుంది. శ్రావణి. రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.